మనం తీసుకున్న ఒకే ఒక డెసిషన్ వల్ల లైఫ్ ఏ మారిపోతుందని మీకు కూడా తెలుసు. కానీ ఇంకా ఆ ఛాన్స్ ఎవరు తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ టైం. ఈవెన్ ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా చాలా టైం ఉంది కదా, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, నేను ఇంకా స్టూడెంట్ నే కదా, నా స్టడీస్ అయిపోయాక చూద్దాం. అయినా అవన్నీ చేయాలంటే చాలా పైసలు ఉండాలి. నాదేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కాలేజ్ ఫీజు కి డబ్బులు ఇవ్వరు, ఇంకా బిజినెస్ కోసం పైసలు ఇవ్వాలంటే ఛాన్సే లేదు. ఇప్పుడు నాకంటూ ఆప్షన్ లేదు. నా బ్రతుకు ఇంతే, నా స్థాయి ఇంతే, నా లెవెల్ ఇలా ఇంతే 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 అనుకుని మన జీవితం అంతటితో ఆపేయడం కరెక్ట్. ప్రతి బిజినెస్ డబ్బుతోనే స్టార్ట్ అవ్వాలి. ఈసారి మీరు నిజంగా మీ ప్యాషన్ తో స్టార్ట్ చేయండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా కంటెంట్ నే తీసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేయడం కోసం ఒక అవేర్నెస్ లేదు, వీడియోస్ రికార్డ్ చేయడానికి ఒక బెస్ట్ కెమెరా లేదు, గట్టిగా మాట్లాడేదానికి మంచి మైక్ కూడా లేదు, వీడియోస్ షూట్ చేయడానికి కనీసం ట్రైపాడ్ కూడా ఉండేది, లైట్స్ కొనడానికి డబ్బులు లేకపోతే ఎండ్లోనే వీడియో షూట్ చేసి నా కోసం, నా కంటెంట్ కోసం, నా స్టడీస్ కోసం ఇంట్లో ఒక్క రూపాయి కూడా అడిగేవాడిని కాదు. కాలేజ్ ఫీజు కోసం, నేను రాసే డిఫెన్స్ ఎగ్జామ్స్ కోసం ట్రాక్టర్ నడిపేవాడిని, కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఎలక్ట్రిక్ వర్క్ చేసి, ప్లంబింగ్ అని, టైలరింగ్ అని, ఇలా ఒకటి కాదు ప్రౌడ్లీ అయితే నా కోసం నేను ఎన్నో పనులు చేశాను. నేను ఒక పక్క చదువుతూనే మరో పక్క ఇలా పార్ట్ టైం చేస్తూనే నాకున్న ప్యాషన్ కూడా డెవలప్ చేసుకునేవాడిని. నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకొని నీ డ్రీమ్ కోసం ఇంట్లో వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు ఇచ్చిన పైసల మీద డిపెండ్ అయ్యి నువ్వు బిజినెస్ పెడతావు. నీ డ్రీమ్ ఎట్లయితే ఒకవేళ అయినా నీ డ్రీమ్ కోసం నువ్వు ఏడ కష్టపడ్డావు, నీ డ్రీమ్ కోసం నువ్వే కష్టపడాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, నిద్రలేని రాత్రులు కూడా గడపాలి. అది డ్రీమ్ కోసం కష్టపడ్డామని వెనక్కి తిరిగి చూస్తే నీ డ్రీమ్ కోసం వేసే ప్రతి అడుగు నీదే ఉండాలి. అప్పుడే నేను లోకం గుర్తు పెట్టుకుంటాను. ఒకటే చెప్తా, నీ డ్రీమ్ కి నువ్వే హీరో. సాయి రాక్స్ చెప్పాడంటే మాత్రం డెఫినెట్ గా ఆలోచించాల్సింది. డ్రీమ్ కోసం నేను చెప్పే మాట ఎలా ఉందో కామెంట్ చేయండి.